సో హలో స్టూడెంట్స్, మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. ఓకే, సో మనకి ఇందులో యూజీసీ యాక్ట్ 1956 అనేది మనకి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్లో ఒకటి. అంటే ఈ యాక్ట్ బట్టి యూజీసీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అంటే ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇలాంటి కొన్ని పాయింట్స్ వస్తాయి. సో దీని గురించి సింపుల్గా తెలుసుకోవాలంటే జస్ట్ గూగుల్లో యూజీసీ యాక్ట్ వికీపీడియా అని కొడితే మీకు చాలా వరకు దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ ఎగ్జామ్లో మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020. ఇది కూడా ఇక్కడి నుంచి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ అనే సెక్షన్ ఒకటి ఉంది. ఓకే, అంటే బేసిక్గా మనకి 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి ఈ ఎగ్జామ్లో. ఒక్కొక్క సెక్షన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటారు. సో ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అనే సెక్షన్లోకి వస్తాయి. బట్ మనకి ఏంటంటే ఎగ్జామ్లో ఏ సెక్షన్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది మెన్షన్ చేయరు. ఓవరాల్గా డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చేస్తాయి, అన్నీ కలిపి వస్తాయి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్. అంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాటికి ఏదైతే రికగ్నైజేషన్ ఉంటుందో అది ఎవరిస్తారు, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, సో లైక్ మనకి తీసుకుంటే కనుక స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే, స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అని ఉంటాయి కొన్ని. ఓకే, సో ఈ విధంగా. అండ్ ఇంకా తీసుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇవి కొన్ని టైప్స్ అన్నమాట. అండ్ వీటి యొక్క నేచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీ తీసుకుంటే అది స్టేట్ గవర్నమెంట్ యొక్క అసెంబ్లీలో ఒక యాక్ట్ అనేది పాస్ చేసిన తర్వాత అది స్టేట్ యూనివర్సిటీ కింద డిక్లేర్ చేస్తారు ఒక ఇన్స్టిట్యూట్ని. లేదా కొత్తగా ఏదైనా యూనివర్సిటీ పెట్టి దాన్ని స్టేట్ యూనివర్సిటీ కింద డిక్లేర్ చేయాలంటే అసెంబ్లీలో ఒక బిల్ అనేది పెట్టి పాస్ చేయాల్సి ఉంటుంది. అదే యాక్ట్ అవుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్కి అండర్లో ఉంటుంది. అదేవిధంగా సెంట్రల్లో కూడా ఒక యూనివర్సిటీ పెట్టాలంటే సెంట్రల్ యూనివర్సిటీ దాని యొక్క బిల్ అనేది పార్లమెంట్లో పాస్ అవ్వాలి. అప్పుడు అదే యాక్ట్ కింద మారి ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనేది క్రియేట్ అవుతుంది. అయితే డీమ్డ్ యూనివర్సిటీస్ కొంచెం డిఫరెంట్ అనమాట. అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఒక 10 years అలా రన్ అయిన తర్వాత దాన్ని డీమ్డ్ యూనివర్సిటీ కింద డిక్లేర్ చేయొచ్చు. ఓకే, అయితే ఇది డిక్లేర్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనమాట. అండ్ దీనికి అడ్వైజ్ ఇచ్చేది యూజీసీ అడ్వైజ్ ఇస్తుంది ఒక ఇన్స్టిట్యూట్ని డీమ్డ్ యూనివర్సిటీ కింద డిక్లేర్ చేయొచ్చా చేయకూడదా అనేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీ అఫిలియేషన్స్ ఇవ్వదు. ఓకే, అఫిలియేషన్స్ ఇవ్వదు, బట్ స్టేట్ యూనివర్సిటీస్ ఇస్తాయి అఫిలియేషన్ కాలేజెస్కి. సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా కాలేజెస్కి అఫిలియేషన్ ఇవ్వచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీ అనేది చాలా సిచ్యువేషన్స్లో డీమ్డ్ యూనివర్సిటీ కొంచెం కొన్ని ఇయర్స్ రన్ అయ్యాక ప్రైవేట్ యూనివర్సిటీ కింద చేంజ్ అవుతుంది. అండ్ దీని యొక్క రెగ్యులేషన్స్ ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఒక స్టేట్లో కానీ లేదా సెంట్రల్లో కానీ అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ఒక బిల్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించి అప్పుడు దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీ కింద డిక్లేర్ చేయొచ్చు. లేదా డీమ్డ్ యూనివర్సిటీనే కొన్ని ఇయర్స్ రన్ అయిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీగా డిక్లేర్ చేయొచ్చు. ఓకే, సో ఇవి టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్. అండ్ NAC వచ్చి నేషనల్
మనకి NAAC వచ్చి నేషనల్ అక్రిడేషన్కి సంబంధించిన ఒక యూజీసీలోనే ఒక వింగ్ అనమాట ఇది. ఓకే, దీని పని రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఇది యూనివర్సిటీకి రేటింగ్స్ ఇస్తుంది. అంటే A++ అనేది హైయెస్ట్. ఓకే, అలాగా A+, B+, ఇలాగా రేటింగ్స్ ఇస్తుంది. ఓకే, సో A++ అంటే హైయెస్ట్ క్వాలిటీ ఉందని అర్థం. సో NAAC గురించి ఒకసారి గూగుల్ చేసి చూడండి. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చి మనకి బెంగళూరులో ఉంది. ఇది యూజీసీ అండర్లోనే పనిచేస్తుంది. ఓకే, NCT నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. దీని గురించి వికీపీడియా ఒకసారి చూడండి. NCERT నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్. ఓకే, సో నెక్స్ట్ SEHE అంటే ఇది స్టేట్ లెవెల్లో ఉంటుంది. అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనమాట. ఇప్పుడు మనకి APRSET కండక్ట్ చేసేది కూడా SCHE. ఓకే, SCHE వీళ్ళు అంటే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఎవ్రీ స్టేట్లో ఉంటుంది. ఇది సెంట్రల్ లెవెల్లో యూజీసీ అలాగో, స్టేట్ లెవెల్లో SCHE అలాగనమాట, స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఒక స్టేట్లో డిగ్రీ సిలబస్ కానీ, PG సిలబస్ కానీ, PhDకి సంబంధించింది ఏదైనా వీళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది స్టేట్లో ఉన్న యూజీసీ లాంటిది అనమాట. ఓకే, అండ్ ఇంకా వేరే టాపిక్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మీకు ఆన్లైన్ కోర్స్ అనేది ఉంటుంది. అది మీరు AP-SET లేకపోతే ఈ రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఓకే, సో అదనమాట విషయం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.